నమస్కారం. రావడం జరిగింది. మన రామచంద్ర యాదవ్ గారు సంక్రాంతికి సంబంధించిన దగ్గర చాలా ఆడవాళ్ళు పాల్గొన్నారు. చాలా మండలాలకు సంబంధించిన ఆడవాళ్ళు పాల్గొనడం జరిగింది. వాటిలో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఒక్కొక్కరికి ఇవ్వడం అని కాకుండా చాలా మంచి అలాగే రేషో బహుమతి మండలం మండలాల నుంచి ఇచ్చారు. ఆ తర్వాత మూడో బహుమతి కూడా నాకు తెలిసి దగ్గర 60 మందికి ఇవ్వడం జరిగింది. 50,000 చొప్పున ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఆడవాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు రాత్రి పగలు పిల్లల్లో కష్టపడతారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సొంతంగా అందరికీ నమస్కారం. చాలా మంచి ఊరు, చాలా మంచి మనుషులు, తెలుగు వాళ్ళకి చాలా పెద్ద సో ఈ సంక్రాంతి పండుగ చోట చేసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు బహుమతులు ఇస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు ఆ బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఎమోషనల్గా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. సడన్గా నేను మైక్లో మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. పొంగలూరు మండలంలో పొంగలూరు మున్సిపాలిటీలో ఇవాళ ఒక యూనిక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు చాలా బాగా కండక్ట్ చేశారు, అద్భుతంగా కండక్ట్ చేశారు. సంక్రాంతి సంబరాలు తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి అవ్వడం, అందులో ముగ్గురు గొప్పలు అల్లాలి. హైదరాబాద్లో ఉండే మాకు ఆ ఊరే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇవాళ బహుమతులు పొందిన ఆడవాళ్ళందరికీ చాలా మంది సంతోషంతో ఇంటికి తిరిగి చాలా సంతోషంగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి ఇంకా బాగా మీరు అన్నట్టు నెక్స్ట్ సంక్రాంతికి భారీ ఎత్తున నిర్వహించేలాగా మీకు భగవంతుడు ఆ శక్తిని కోరుకుంటున్నాను. సో మీరు అందరూ ముగ్గు వేశారా? వినిపించట్లేదు, ఏం వినిపించట్లేదు? నేను అరిస్తే వినపడుతుందా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది వినపడుతుందా? నేను నిజంగా మన కంట్రీలో ఉన్న ట్రెడిషన్ అది దాన్ని కాపాడుకొని సెలబ్రేట్ చేసుకుని నన్ను ఒక ఆర్టిస్ట్గా చూపిస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. నేనే మేబీ మిమ్మల్ని అందరినీ ఒక రకంగా ఇన్స్పైర్ చేయొచ్చు, బట్ మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. మా కల్చర్ని, మా ట్రెడిషన్ని ఎలా పోగొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఒక చాలా మంచి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, మనందరం ఇక్కడ గ్యాదర్ అయినటువంటి మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకి రామచంద్ర యాదవ్ గారు నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి గిఫ్ట్ల కోసము మరి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతులు అన్ని కలగలిపి దగ్గర 100 బహుమతులు దాకా ఇస్తున్నారు. అంతేకాకుండా పాల్గొన్న వాళ్ళకి అంటే పార్టిసిపేట్ చేసిన వారికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా గొప్పగా, ఇంకా ఆనందంతో అందరితో కలిసి ఇంకా చాలా రకరకాల థింగ్స్ ప్లాన్ చేసుకుంటూ అందరితో పార్ట్స్ని సెలబ్రేట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరితో హ్యాపీగా యాక్చువల్గా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
అక్క వెనకాలకి రాండి, వెనకాలకి రాండి, అక్కడ అరుస్తా ఉన్నారు, వెనకాలకి రాండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముంబైలో ఉంది మేబీ నేను ఎంత హ్యాపీగా ఎంత ఆనందంతో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయగలను. బట్ మీ అందరితో ఉన్నప్పుడు నిజంగా సచ్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతి ఫెస్టివల్ ఉండాలంటే మీ మధ్య సెలబ్రేట్ చేస్తేనే ఫన్ ఉంటుంది, ప్రసాదం వస్తుంది. రామచంద్ర గారు థ్యాంక్ యూ ఇంకా పెంచినందుకు, ఈ సంక్రాంతి స్పిరిట్ ఏంటో చూపించినందుకు. ఈ కాంపిటీషన్ ఎవరెవరు వచ్చారో వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ yes, మీరు చెప్పినట్టు ఆడపడుతులకు నిర్వహించిన ముద్దుల పోటీలు విజేతలకు బహుమతులు అందించడానికి నా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నటి తమన్నా గారికి, అదే ప్రతి తెలుగింటి ఆడపడుతుగా సుమా గారికి, అదేవిధంగా తన తీయటి గొంతుతో తెలుగు వాళ్ళనే కాదు భగవంతుని కూడా మెప్పించగలిగే శక్తి ఉన్న గాయకురాలు శ్రీమతి సునీత గారికి, ఇక్కడ విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ నా అక్క చెల్లెలకు ఆడపడుతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం అవ్వాలని, ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, మహిళలందరికీ కూడా సౌభాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతి అంటే రాష్ట్రమంతా కూడా సంక్రాంతి వచ్చిన రోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ పుంగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చినప్పటి నుండి సుమారు 4 రోజుల పాటు గ్రామాల్లో పల్లెల్లో సంక్రాంతి వాతావరణం ఉన్న ఒకే ఒక్క ప్రాంతం ఈరోజు మన ప్రాంతం అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. సుమా గారు, సునీత గారు, నేను ఇక్కడ రామచంద్ర సార్ ఇంత ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫుడ్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. మేము ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ బై ద సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాము. సో థ్యాంక్ యూ ఇక్కడ పిలిచినందుకు. అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్
అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా ఒక అవకాశం దొరికింది. అండ్ ఇప్పుడు గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ముగ్గు కాంపిటీషన్కి they really put a lot of hard work and a lot of emotions. And ఇది ఒక్క రోజు 2 రోజులు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది. ఐఎమ్ షూర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేస్తూ నేర్చుకునేవారు. సో ఇప్పుడు ఐ సా సమ్మన్ 6th స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది. ఐ థింక్ ఫస్ట్ ప్రైజ్ వాజ్ వన్ బై 6th స్టాండర్డ్. 6th స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది. సో ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రథాలు ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. అండ్ దీన్ని ఒక ఆల్వేస్ మన వాళ్ళ లైఫ్లో మెయింటైన్ చేసుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫంక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళు స్టేజ్ షేర్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయిపోతాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సంవత్సరం ఎంటైర్ ఇయర్ అందరికీ చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను. Okay, so thank you so much. Very happy to have you here. Thank you. వాళ్ళ ముగ్గులు చాలా బాగా వేయడం వల్ల 100 ఇంచులు సెలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు వాళ్ళ ఇంటికి క్యాష్ తో వెళ్ళబోతున్నారు. రెడీగా? ఓకే, సో సమన గారు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి బహుమతి వస్తుందో చూద్దాం. ఇది మొదటి బహుమతికి సంబంధించి దీనికి 7 మొదటి బహుమతి 7 ఇస్తున్నారు. అందులో తుంగనూరు మున్సిపాలిటీ నుంచి ఆర్ వసంత కుమారి. కంగ్రాచులేషన్స్ వసంత కుమారి. వసంత కుమారి తుంగనూరు రూరల్ మండలంలో
సంబంధించిన మహిళలకు ఆడపడుచులకు ఒక చిన్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేమిచ్చినట్టు స్పందించిన వందలాది మంది మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వినపడుతుందా? ఒకరెవరు మున్సిపాలిటీ మరి పేరు మేమేం చేసామంటే అంటే దగ్గర 100 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ 400 మందిలో